బ్యాక్ టు న్యూస్ 13న జరిగే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ఓటేసేందుకు హైదరాబాద్ లో నివసించే ఏపీ వాసులంతా సొంతూళ్లకు పయనమే. దీంతో నగరం నుంచి వెళ్తున్న ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. 10 రోజుల ముందు నుంచే ఆయా జిల్లాలకు వెళ్లే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. కూకట్పల్లి, కేపీహెచ్పీ, ఎల్బీ నగర్ బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విజయవాడ మొదలుకొని శ్రీకాకుళం వరకు వెళ్లే వారితో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఇటు తెలంగాణ అటు ఏపీఎస్ఆర్టీసీ సైతం 2000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చాయి. ఇక ఈ రోజు రేపు నడిచే 450 బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. రద్దీ మేరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎంచుకోవాలంటే మొదట ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరి అలాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రవాసులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత ఊళ్ళకు ప్రయాణం అవుతున్నారు. ప్రస్తుతానికి మనము కేపీహెచ్బీ బస్టాండ్ వద్ద ఉన్నాము. ఒకసారి కనుక గమనించినట్లయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాసులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. ఈ నెల 13వ తారీఖున తెలంగాణ లోక్సభ స్థానాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ అలాగే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే హైదరాబాద్లో సుమారు 60% పైగా ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏపీ సొంత గ్రామాలకు కూడా ప్రయాణం అవుతున్నారు. కేపీహెచ్బీ కాలనీ అలాగే కేపీహెచ్బీ కూకట్పల్లి, చందానగర్ అలాగే పటాన్చెరు, బీహెచ్ఈఎల్, నిజాంపేట్ పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి ప్రయాణం అవుతుండడంతో ఒకసారిగా బస్ స్టాండ్ అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలన్న ఏదైతే తపనే కావచ్చు అలాగే ఆతృతనే కావచ్చు, ఇదంతా కూడా ఓటర్లందరూ కూడా హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల నుంచి తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతుండడంతో హైదరాబాద్ సంబంధించిన చాలా చోట్ల గ్రేటర్ శివారు ప్రాంతాల్లో కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అన్ని బస్సెస్ కూడా బిజీ అయిపోయి ఇప్పటికే బుకింగ్స్ కూడా చాలా వరకు బిజీ అయిపోయాయి. కాబట్టి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఓటర్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు వెళ్తూ ఉన్నారు. ఇక దానికి సంబంధించి అనుకూలంగా కూడా ఇటు ఆర్టీసీ బస్సులు కూడా స్పెషల్ బస్సెస్ నడుపుతోంది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, బీహెచ్ఎల్, చందానగర్, కేబీహెచ్బీ కాలనీ అలాగే నిజాంపేట ఈ పరిసర ప్రాంతాలు, ఉప్పల్ అలాగే నాంపల్లి, కోట ఈ పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ సంయుక్తంగా బస్సెస్ కూడా నడుపుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 13వ తారీఖున తెలంగాణ లోక్సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అలాగే లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకుని పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నుంచి ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా అలాగే తెలంగాణ ప్రాంతంలో ఆయా జిల్లాలో ఎవరైతే ఓటు హక్కు ఉన్నారో వారు కూడా వినియోగించుకునేందుకు వీలుగా సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ఇక ఈ క్రమంలో 90% వరకు కూడా సిటీ ఖాళీ అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అధికార యంత్రాంగం కూడా తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ సొంతూళ్లకు క్షేమంగా తీసుకెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక హైదరాబాద్ సిటీ కూడా చాలా ఇప్పటికే ఆయా ప్రధాన ప్రాంతాలన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.